దిగారు. 2014 కంటే ముందు రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులకు సామాజిక పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగుల ఆధారాల కార్డులో ఆన్లైన్లో చూస్తే ఎంప్లాయీస్ అని చూపిస్తుంది, కానీ ఏ విధమైన పెన్షన్లు రావట్లేదని రిటైర్డ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈపీఎఫ్ 1400 నుంచి 2000 రూపాయలు మాత్రమే రావడంతో కష్టంగా గడుస్తుందని ఆవేదన చెందారు. గత ప్రభుత్వంలో ఎవరూ పట్టించుకోలేదు, కూటమి ప్రభుత్వమైనా సామాజిక పెన్షన్ కల్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎదుర్కొంటున్న ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ గురించి 2014 కంటే ముందు రిటైర్డ్ అయిన వాళ్ళ పెన్షన్ 5000 నుంచి 1000-1500 అతి తక్కువ డిఏకి అనుగుణంగా పెంచకపోగా అతి తక్కువ పెన్షన్ తీసుకుంటూ దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్న తరుణంలో మా రాష్ట్ర రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ గారు కేఆర్ ఆంజనేయులు సారు, రాష్ట్ర ప్రెసిడెంట్ అయినటువంటి కైలాస్ గారు వారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాలు ఏమంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు ఆ మంత్రుల కాన్స్టిట్యూషన్ లో మెమరాండాలు ఇవ్వడం, మరి మెమరాండాలు ఇవ్వడము నిన్న ఎమ్మెల్యే గారిని మన స్థానిక మంత్రి గారు అయినటువంటి ఫరూక్ గారికి ఇచ్చాము. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఎమ్మెల్యేలకు ప్రతి మంత్రులకు ఇచ్చాము. అట్టడుగున పెన్షన్ 2000, 1500, 700 తీసుకునే వారికి మీ వంతు సహకారంగా అందించి ఈ వాయిస్ ను గౌరవ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి చేరవేయాలని ఆశిస్తూ మా కోరికలు నెరవేర్చాలని సంకల్ప బలంతో మీ ముందు. చంద్రమౌళి, ఏపీఎస్ఆర్టీసీ డిపో ప్రెసిడెంట్ నేను రిటైర్డ్ అసోసియేషన్ కు. 2014 ముందు ఉన్న వాళ్ళకంతా తక్కువ పెన్షన్స్ వస్తున్నాయి. మాకంతా సామాజిక పెన్షన్ ఇవ్వాలని ఈ ప్రత్యేక ప్రకటన ద్వారా మేము చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాము. అతి తక్కువ పెన్షన్తో మేము చాలా తక్కువ దుర్లభమైన జీవితం గడుపుతున్నారు. ఆధార్ కార్డులో కొడితే ఎంప్లాయీ వస్తుంది, దానివల్ల వాళ్ళు కొంత సెక్రటరీ సచివాలయంలో మాకు ఇవ్వలేకపోతున్నాం అంటున్నారు. ఈ యొక్క దాన్ని తొలగించి